ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రాథమిక చదువు, రాత, గణిత నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి అమలు చేస్తున్న జీఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా తర్లుపాడు మండలంలో మండల స్థాయి మెరిట్ టెస్ట్ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. తర్లుపాడు మండలంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థుల్లో పోటీ భావన పెంపొందించడం, చదువుపై ఆసక్తి పెంచడం, ప్రతిభను గుర్తించడం ఈ పరీక్షల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ మెరిట్ పరీక్షల్లో ఎం శిరీష, బి హేమలత, టి దీక్ష, షేక్ సమీర్, షేక్ ముస్తాఫిర్ అలీలు మెరిట్ స్థానాలు సాధించి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి డి సుజాత మాట్లాడారు. చిన్ననాటి నుండే చదువు, రాత, గణితంపై బలమైన పునాది ఏర్పడేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. ఇలాంటి మెరిట్ పరీక్షలు విద్యార్థుల ప్రతిభను వెలికి తీసి వారి భవిష్యత్ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం మెరిట్ సాధించిన విద్యార్థుల్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాధికారులు డి సుజాత, ఏ సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఏపీ గవర్నమెంటు జీఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ను డిసెంబర్ 8వ తారీఖు నుంచి మార్చి 24 వరకు 75 రోజుల ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం అనేది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఎడ్యుకేషనల్ ఇన్ఛార్జి అయినటువంటి ఏడి సుబ్బారెడ్డి గారు అందరికీ, మరి ప్రకాశం జిల్లాలో ఉన్న ఎంఈఓలందరికీ కూడా ఒక సూచనను చేశారు. దాంట్లో భాగంగా మండలంలో మరి స్కూల్ వైజ్గా, అలాగే క్లస్టర్ వైజ్గా, అలాగే మండల్ వైజ్గా మరి 1 నుంచి 5 తరగతులకు ఈ జీఎఫ్ఎల్ఎన్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళను డిస్ట్రిక్ట్కు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి తర్లుబాడు మండలంలో మరి స్కూల్ వైజ్ అయిపోయింది, అలాగే క్లస్టర్ వైజ్ కూడా అయిపోయింది. ఈరోజు మండల్ వైజ్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం అంది. దీంట్లో భాగంగా 5 క్లస్టర్స్ నుంచి 5 మంది చొప్పున 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఎంతో చక్కగా నిర్దిష్టంగా మేము ఈ యొక్క ఎగ్జామ్ను కండక్ట్ చేశాము. దీంట్లో నుంచి 5 మందిని మేము జిల్లాకు సెలెక్ట్ చేయడమైనది. మరి దీనికి సహకరించినటువంటి మా ఉపాధ్యాయులందరికీ, అలాగే తర్లుబాడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి శ్రీ సుధాకర్ గారికి, అలాగే మా మండల విద్యాశాఖ అధికారి అచ్యుత సుబ్బారావు గారికి, అలాగే సహకరించినటువంటి ప్రతి ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేపు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్లో ఉదయం 8:30 గంటలకు మరి జిల్లా స్థాయి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా ఈ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ 5 మందిని మేము రేపు జిల్లాకు పంపడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఉదయ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు భోజనాలు అందించినటువంటి నాసరయ్య గారు, అలాగే దానమ్మ మేడము, రాజా రమేష్ గారికి, అలాగే పిల్లలకు మరి షాల్స్, మెమంటోసు మరి షాల్స్ అందించినటువంటి జగన్ గారికి, రాము గారికి, మరి అలాగే పిల్లలందరికీ కూడా మరి మెమంటోస్ ఇచ్చినటువంటి రాము గారికి, మరి బాలాజీ స్వీట్స్ వారికి, మరి రఫీ సార్ గారికి, మరి ప్రతి ఒక్కరికి, ఎస్సీ కుమార్ గారికి, ప్రతి ఒక్కరికి, దాతలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.